మహిళా దినోత్సవం సందర్భంగా ఈసారి స్టాండ్ విత్ హర్ అనే థీమ్తో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లోని ఒమేగా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విమెన్ వెల్నెస్ సమ్మిట్ కు మంత్రి హాజరయ్యారు. పెరిగిపోతున్న క్యాన్సర్ ప్రభావంపై మహిళలు అవగాహన పెంచుకోవాలని మంత్రి సూచించారు. చాలా మంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని, రాష్ట్రంలో 2015లో 40,000 మంది ఉంటే 2024 పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 52,000కు చేరిందన్నారు. వీటన్నింటికీ ప్రధాన కారణం జీవన విధానంలో వచ్చిన మార్పులేనని తెలిపారు. సెర్ప్లో ఉన్న 67 లక్షల మంది మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మరి మహిళల అవేర్నెస్ కోసం ఈ యొక్క ప్రోగ్రాం చాలా అవసరం. మన తెలంగాణలో అత్యధికంగా కేసెస్ ఫేస్ చేస్తున్నారు, ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు. దాంట్లో హైదరాబాద్ లాంటి నగరంలో ఎక్కువ వస్తున్నాయంటే మన జీవితాలలో వచ్చినటువంటి జీవన శైలిలో వచ్చినటువంటి మార్పు. ఒకప్పుడు చూస్తే క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడో ఎవరికో ఒకరికి కనబడేది, కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. సో ఇలా ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లా ఒక సబ్జెక్టు మీద మోటివేషన్ చేస్తూ దట్టు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఒమేగా వారికి. మనం ఇందులో ఉన్నది గివ్ టు గెయిన్ అనే మరి ఏదైతే అనుకుంటున్నామో మీ హాస్పిటల్ వారు కూడా మా మహిళలకు అవేర్నెస్, కొంత ఫ్రీ ట్రీట్మెంట్, కొంత సపోర్ట్ చేయడం, ఇవి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.